బీజేపీ రాజాసింగ్కి షాక్ ఇచ్చింది. తన రాజీనామాని ఆమోద ముద్ర వేసింది బీజేపీ అధిష్టానం. దీంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తున్నారనే ఒక చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. రాజాసింగ్కి బీజేపీ గుడ్ బై చెప్పేసింది. అధ్యక్ష ఎన్నికల్లో నేను కూడా బరిలో ఉంటానని చెప్పి మొన్న జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన విషయంలో నామినేషన్ వేసేందుకు బీజేపీ భవన్కు చేరుకున్నారు. కానీ తనకు సంబంధించినటువంటి కౌన్సిల్ మెంబర్స్ ఎవరైతే తనకు మద్దతుగా నిలబడాలని చెప్పి కొంతమంది వచ్చారో వారిని బెదిరించి పంపించేశారు. కాబట్టి మీకో దండం, మీ పార్టీకో దండం అని చెప్పి కిషన్ రెడ్డి పేరుతో ఒక రాజీనామా లేఖని, అంటే ఇంకప్పటికి కిషన్ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆయన పేరుతో ఒక రాజీనామా లేఖని, మీకో దండం, మీ పార్టీకో దండం, అవసరమైతే మీరే స్పీకర్కి చెప్పి నా సభ్యత్వాన్ని రద్దు చేయించే రకంగా రిక్వెస్ట్ చేస్తూ ఒక లేఖని ఆయన అధిష్టానంతో పాటు కిషన్ రెడ్డికి పంపించారు. సో ప్రస్తుతానికి ఆ రాజీనామా అధిష్టానం ఆమోద ముద్ర వేసింది. అయితే రాజీవ్ సింగ్ ఇప్పుడు ఆయన రాజీనామా తర్వాత రాజాసింగ్ ఏ పార్టీలోకి చేరబోతున్న దానిపైన పెద్ద ఎత్తున ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే రాజాసింగ్ బీఆర్ఎస్ పార్టీ వైపుగా మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే గతంలో కూడా ఆయన హరీష్ రావుతో నిత్యం టచ్లో ఉంటాను, హరీష్ రావుతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతారనేటువంటి ఒక మాటని చాలా పదే చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడ ఒకవేళ కనుక రిలీజియస్గా ఒక పార్టీ ఎవరికి మద్దతుగా ఉంది, ఒక రిలీజియస్గా ఒక రిలీజియన్ ఏ పార్టీకి మద్దతుగా ఉందంటే కనుక ఈ మధ్య కాలంలో బీజేపీ పెద్ద ఎత్తున అటు హిందువుల మనోభావాల్ని, హిందువులకు సంబంధించినటువంటి ఆత్మగౌరవాన్ని కాపాడుతానని చెప్పేటువంటి పదే మాటలతో మెజారిటీ దాదాపుగా వాళ్ళంతా కూడా తమ వైపుగా ఉన్నట్టుగా బీజేపీ భావిస్తోంది. కాబట్టి దాంట్లో రాజాసింగ్ చాలా కీలకంగా ఉన్నారు. హైదరాబాద్ నగరంలో ఎటువంటి యాక్టివిటీ చేయాలన్నా, హిందువుల పండుగలు జరపాలన్నా, చాలా పెద్ద ఎత్తున రథయాత్రలు చేపట్టాలన్నా, హనుమాన్ జయంతి అయినా లేకపోతే శ్రీరామనవమి వేడుకలు అనేవన్నీ కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిపి ఒక సెట్ మార్క్ని క్రియేట్ చేసుకున్నారు. మెజారిటీ హిందువులంతా కూడా రాజాసింగ్ను ఒక టైగర్ లాగా అభివర్ణిస్తూ ఉంటారు, ఆ రకంగా ఆయన చూస్తూ ఉంటారు. కాబట్టి ఆ సెంటిమెంట్ని ఇప్పుడు తమ వైపుగా తిప్పుకోవాలనే ఒక ఆలోచనలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. బీఆర్ఎస్ పార్టీ రాజాసింగ్ని తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టుగా కొన్ని చర్చలే జరుగుతూ ఉన్నాయి. సో రాజాసింగ్ బీఆర్ఎస్ పార్టీ వైపుగా మొగ్గు చూపుతున్నట్టుగానే చర్చ జరుగుతోంది. రాజాసింగ్ని చేర్చుకునేందుకు అటు బీఆర్ఎస్ కూడా ఆసక్తిగా ఉందట. తనకు హరీష్ రావు క్లోజ్ అని, తరచూ ఫోన్లో మాట్లాడతారని కూడా గతంలో రాజాసింగ్ చెప్పుకొచ్చారు. ఒక చిట్ చాట్లో భాగంగా ఆయన వ్యాఖ్యలు చేశారు. హరీష్ రావుతో మాట్లాడతాను, హరీష్ రావుతో సంప్రదింపులు జరుపుతాను, హరీష్ రావు నాకు రెగ్యులర్గా టచ్లో ఉంటాడు, ఫోన్లో మాట్లాడుతానటువంటి ఆ మాటల్ని రాజాసింగ్ చెప్పుకురావడంతో ప్రస్తుతానికి ఈ వార్తకి మరింతగా బలం చేకూరుతోంది. సో రాజాసింగ్ బీజేపీలోనే ఉంటాడు, పెద్దగా ఆయన్ని బీజేపీ వదులుకోవడానికి ఇష్టపడదు. రాజాసింగ్ కంపల్సరిగా ఆయన బీజేపీలోనే కొనసాగే అవకాశం ఉంది. బీజేపీ ఆయన్ని ముజ్జగిస్తుంది, బీజేపీ ఆయన్ని కాంప్రమైజ్ చేస్తున్నటువంటి చర్చలు జరిగాయి. కానీ ఎట్టకలికి రాజాసింగ్ని బీజేపీ ఇక నువ్వు ఉండడం లాభం కంటే కూడా నష్టమే ఎక్కువగా ఉందనేటువంటి వాదన చాలా క్లియర్గా అటు పార్టీ నాయకత్వంలో ఉన్నట్టుంది బహుశా. అందుకే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోతానంటే ఇక నీ డ్రామాలు చాలవు, బాయ్ గుడ్ బై అన్నట్టుగా రాజాసింగ్కి గుడ్ బై చెప్పి పార్టీ నుంచి పంపించేసింది. అటు ఆమోద ముద్ర వేసింది రాజీనామాకి. ఇకపైన రాజాసింగ్ ఏ పార్టీలో చేరితే బాగుంటుందని మీరు కామెంట్ చేయండి. బీఆర్ఎస్ పార్టీ తనకున్నటువంటి చరిస్మాని ఐకాన్గా ఏదైతే ఇక్కడ జరిపేటువంటి ఉత్సవాలు కానివ్వండి, లేకపోతే హిందువులకు సంబంధించి ఒక వర్గానికి ఆయన టైగర్గా, లేకపోతే ఆయన ఈ సెక్టార్లో ఎక్కడైతే ఫైట్ చేస్తున్నారో ఆ సెక్టార్లో హిందువులందరికీ ఐకాన్గా ఆయన కొన్ని ప్రోగ్రాములు, కొన్ని విషయాలు చేస్తూ ఉంటారు. అట్ ది సేమ్ టైం ఆయన ఆ స్థాయిలో ఒక పేరు రాబట్టగలిగారు. సో ఈ నేపథ్యంలో ఆ చరిస్మాని, ఆయనకున్నటువంటి ఆ అడ్వాంటేజ్ని బీఆర్ఎస్ పార్టీ తన వైపుగా తిప్పుకునేందుకు ఆలోచన చేస్తుందట. హరీష్ రావుతో ఎక్కువగా టచ్లో ఉంటాను, క్లోజ్గా ఉంటాను, ఫోన్లో మాట్లాడతానని చెప్పి రాజాసింగ్ చెప్పిన నేపథ్యంలో హరీష్ రావుతో మంతనాలు జరిపి ఆయన వెళ్ళాలని ఒక ఆలోచనలో ఉన్నారట. మరి ఇంతకీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ప్రతినిధి శ్రీధర్ అందుబాటులో ఉన్నారు. శ్రీధర్, ఏం జరగబోతోంది? నిజంగానే రాజాసింగ్ తనకున్నటువంటి క్లోజ్నెస్ కారణంగా హరీష్ రావుతో మంతనాలు జరిపి బీఆర్ఎస్ పార్టీలో చేరే అవకాశం కనబడుతోందా? ఎస్మన్నదటు రాజాసింగ్ బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం కూడా పలు పార్టీల నేతలు కూడా రాజాసింగ్ కు టచ్ లోకి వెళ్లారు. అందులో బీఆర్ఎస్ నేతలు కూడా ఉన్నట్టు సమాచారం. గతంలో రాజాసింగ్ కూడా ఆర్టీవీ మాట్లాడించినప్పుడు కొంత సమాచారం ఇచ్చారు. అన్ని పార్టీల నేతలు కూడా టచ్ లో ఉన్నప్పటికీ మరి బీఆర్ఎస్ నేతలు కూడా టచ్ లో ఉన్నారని అడిగిన క్వశ్చన్ కూడా హరీష్ రావుతో, పార్టీకి సంబంధించి హరీష్ రావుతో వ్యక్తిగతంగా సంబంధాలున్నాయి, తనతో రెగ్యులర్ గా కూడా కాంటాక్ట్ లో ఉంటానని చెప్పి గతంలో చెప్పిన విషయం కూడా తెలిసిందే. కాబట్టి ప్రస్తుతం ఇన్ని రోజులు అంటే దాదాపుగా 11 రోజుల నుంచి కూడా కేంద్ర పార్టీ రాజాసింగ్ మీద ఏ నిర్ణయం తీసుకుంటుందని ఒక ఉత్కంఠ ఉండేది. ఆ ఉత్కంఠకు కూడా ఈరోజు తెర పూర్తిగా దిస్తూ కూడా పార్టీ రాజాసింగ్ రాజీనామాను కూడా ఆమోదం తెలపడంతో ప్రస్తుతం
రాజా సింగ్ ఏ పార్టీలోకి వెళ్తాడని ఒక చర్చ మీద కూడా బీఆర్ఎస్ లోకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అని చెప్పి కూడా ఆయన సన్నిహిత వర్గాలు కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ ఎందుకంటే ఒకవైపు కాంగ్రెస్ కు సంబంధించి అధికార పార్టీగా ఉంది, మరొక వైపు బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. గతంలో బీఆర్ఎస్ కూడా గోషమాల నుంచి కూడా ప్రాతినిధ్యం వహించింది కాబట్టి అటువంటి కాన్స్టిట్యున్సీలో కూడా రాజా సింగ్ ను తీసుకొని అక్కడ బై ఎలక్షన్స్ ఒకవేళ వచ్చినా సరే కానీ రాజా సింగ్ కు తిరిగి ఇస్తే గెలిచేటువంటి అవకాశం ఉంది అని చెప్పి బీఆర్ఎస్ కొంత భావించినట్టు ఆ నేతలు అటు రాజా సింగ్ తో కూడా ఎప్పుడైతే రాజీనామా చేశారో అప్పటి నుంచి కూడా టచ్ లోకి వెళ్ళినట్టయితే సమాచారం. కేవలం బీఆర్ఎస్ ఒక్కటే కాదు, రాజా సింగ్ స్వయంగా కూడా కొన్ని పార్టీలకు సంబంధించిన పేర్లు కూడా చెప్పారు. మహారాష్ట్రకు సంబంధించినటువంటి పార్టీలు కూడా కొన్ని హిందుత్వ ఎజెండా ఉన్నటువంటి పార్టీలు కూడా తనను ఆహ్వానించాయి అంటున్నారు. కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో ఒకవైపు రాజా సింగ్ మాత్రము బీఆర్ఎస్ లోకి వెళ్తారన్న చర్చ జోరుగా సాగుతుంది. కానీ రాజా సింగ్ ప్రస్తుతానికి కుటుంబంతో కూడా అటు అమర్నాథ్ యాత్రలో ఉన్నారు. ఆయన సస్పెన్షన్ అక్కడే ఉన్నప్పుడు, ఆయన రాజీనామా లేఖను అక్కడే ఉన్నప్పుడు కేంద్ర పార్టీ ఆమోదం తెలిపింది కాబట్టి ఈ రాత్రికి హైదరాబాద్ చేరుకునేటువంటి అవకాశాలున్నాయి. వచ్చాక ఆయన సన్నిహిత వర్గాలు ఎవరైతే ఉంటారో ఆయనకు సంబంధించి సన్నిహితులతో కూడా చర్చించి బీజేపీ పార్టీ తీసుకున్నటువంటి రెసిగ్నేషన్ యాక్సెప్టెన్స్ ఏదైతే ఉందో దాని మీద కూడా అందరితో చర్చించి మరి ఏదైనా పార్టీలోకి వెళ్ళాలా, వెళ్తే ఏ పార్టీలో ప్రస్తుతం మనుగడ ఉంటుంది, ఒకవేళ హిందుత్వ ఎజెండాతో తను రాజకీయాలు చేసేటువంటి రాజా సింగ్ నిజంగా బీఆర్ఎస్ లోకి వస్తే ఒకవైపు బీజేపీ గతంలో చూసాం బీజేపీ పార్టీ బీఆర్ఎస్ అవినీతి మీద ఇవన్నీ పెద్ద ఎత్తున మాట్లాడింది, క్వశ్చన్ చేసింది. అసలు హిందుత్వ పండుగలకు సంబంధించి అటు బీఆర్ఎస్ హయాంలో కూడా కొన్ని నిబంధనలు కూడా పెడితే అటు బీజేపీ కూడా ప్రశ్నించింది. అందులో రాజా సింగ్ కూడా కొన్ని వీడియో విడుదల చేసి మరి బీఆర్ఎస్ ను ప్రశ్నించారు. కాబట్టి హిందుత్వ ఎజెండాతో ముందుకెళ్లేటువంటి ఓన్లీ రాజా సింగ్ అటు మరి బీఆర్ఎస్ లోకి వెళ్తే ఏ విధంగా ఫ్యూచర్ ఉంటుందన్న అంశం మీద కూడా కొంత చర్చించేటువంటి అవకాశం ఉంది. ప్రధానంగా దాంతో పాటుగా ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సైతం కూడా రాజా సింగ్ యొక్క రాజీనామా ఆమోదాన్ని కూడా వినియోగించుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా ఆయనతో టచ్ లోకి వెళ్లే ఒక ఛాన్సెస్ ఉంటుంది. ఇంకొకటి అటు మహారాష్ట్రకు చెందినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా పార్టీలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా శివసేన వంటి పార్టీలు ఉన్నాయి కాబట్టి అందులో కూడా వెళ్తారా అని ప్రస్తుతానికి అయితే ఒక చర్చ అయితే జరుగుతుంది. పబ్లిక్ నుంచి కూడా మనం ఒపీనియన్ తీసుకుందాం. సో రాజా సింగ్ ఏ పార్టీలోకి వెళ్తే బాగుంటుంది మీరు కామెంట్ చేయండి. మీ కామెంట్ నేను చదువుతాను. బీఆర్ఎస్ కాంగ్రెస్ లోకి, బికాస్ కాంగ్రెస్ ఐడియాలజీ బీజేపీ ఐడియాలజీ చాలా కంప్లీట్ డిఫరెన్స్. ఆస్మాన్ పరాక్ అంటూ ఉంటారు చూసారా, అటువంటి విధంగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఒకరు ఒకవైపుగా రైట్ సైడ్ ఒకరు, లెఫ్ట్ సైడ్ ఒకరు, అంత తేడాగా ఉంటుంది. సో ఆయన ఐడియాలజీ డెఫినెట్గా బీజేపీకి తగ్గట్టుగానే హిందుత్వ ఎజెండాతోనే రాజా సింగ్ వెళ్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా హిందుత్వ ఎజెండా, హిందువుల అంశంతోనే పదే పదే ప్రస్తావిస్తూ ఉంటారు. దేశ నలుమూలలో ఎక్కడ ఎటువంటి యాక్టివిటీ జరిగినా కూడా ఆయన దాని గురించి స్పందిస్తూ ఉంటారు. సో అంతేందుకు ఆయన యాక్టివిటీస్లో ప్రధానంగా చేసే కార్యక్రమాలు కూడా హిందువుల ఎజెండాగానే చేస్తూ ఉంటారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అంత వన్ సైడెడ్గా ఒక రిలీజియస్ని పట్టించుకునే అవకాశం లేదు. వాళ్ళందరికీ కూడా సమానంగానే ఉండాలంటుంది. కాబట్టి రాజా సింగ్ కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం లేదు. సో ఇప్పుడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువగా పాపులర్ అయిన పార్టీని మూడే, అటు కాంగ్రెస్, బీఆర్ఎస్ అండ్ బీజేపీ. సో బీజేపీ గుడ్ బై చెప్పింది. ఆ లెటర్ ఒకసారి మీకు చూపిస్తాను నేను. లెటర్ ఒకసారి స్క్రీన్ పై చేయండి. ఆ లెటర్ మీరు గమనించండి. అరుణ్ సింగ్ నేషనల్ జనరల్ సెక్రటరీ నుంచి ఈ లెటర్ విడుదలైంది. టు రాజా సింగ్ ఎమ్మెల్యే రాజా సింగ్ అని చెప్పి ఆ లెటర్లో ఉంది. సో దిస్ ఈస్ రిఫరెన్స్ టు యువర్ లెటర్. 30వ తేదీన మీరు రాసినటువంటి లేఖకి ఇది సమాధానంగా ఉంది. మీరు కిషన్ రెడ్డి పేరిట ఒక లేఖను రాసి మీ రిజిగ్నేషన్ గురించి ఇచ్చారు. కాబట్టి ద పార్టీ aforesaid the letter has been brought to the notice of Honorable National President Shri J.P. Nadda ji. The contents mentioned by you are irrelevant and do not match to the functioning ideology and principles of the party. As per the direction of Honorable National President J.P. Nadda, I do convey that your resignation has been accepted with immediate effect. మీ రాజీనామాని ఆమోదం వేశాం, మీ రాజీనామాని అంగీకరించాం. సో ఇకపై మీకు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదు, బాయ్ బాయ్ గుడ్ బై అనే రకంగానే ఆయనకి గుడ్ బై చెప్పి పంపించేశారు. బహుశా రాజా సింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజా సింగ్ ఏమనుకున్నారంటే 2018లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే నేను ఒకే ఒక్క బీజేపీ ఎమ్మెల్యేని గెలిచి బీజేపీకి కొంత గౌరవాన్ని కాపాడాను, కానీ ఎవరికొడుకు గెలవలేకపోయారు. గతంలో ఏకంగా బండి సంజయ్ బరిలో నిలిచారు. అంతకంటే ముందు రఘునందన్ రావు కూడా ఎన్నికల బరిలో ఉన్న 2018లో. సో ఇటు ప్రస్తుతం ఎమ్మెల్యేలు చాలా మంది కూడా గతంలో బరిలో ఉన్నారు. కానీ ఎవరు కూడా గెలవలేదు. ఒకే ఒక్కరిని గెలిచాను కదా, నన్ను పార్టీ వదులుకుంటుందా, అంతటి సాహసం చేస్తుందా, నాలాంటి ఒక ఐకాన్ని పార్టీ వదులుకుంటే పార్టీకే నష్టం అన్నట్టుగా రాజా సింగ్ భావించుంటారు. కానీ రాజా సింగ్ భావించిన దానికి ఇటు అధిష్టానం నిర్ణయం ఏమాత్రం కూడా ఆ రాజా సింగ్ భావనని, రాజా సింగ్ యొక్క ఒక
వ్యక్తిగత విషయాన్ని పట్టించుకోకుండా ఇక సింపుల్గా నీకు మా పార్టీకి వద్దన్నట్టుగా గుడ్ బై చెప్పేశారు. ఒక రకంగా ఇంటర్నల్గా ఏం చర్చ జరుగుతుందని మనకున్నటువంటి కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా బీజేపీలో ఒక చర్చ ఏంటంటే రాజాసింగ్ పార్టీలో ఉండి రాజాసింగ్ చేసేటువంటి యాక్టివిటీస్ పార్టీకి నష్టం చేకూర్చేదానికంటే రాజాసింగ్ వెళ్ళిపోయినా కూడా పర్వాలేదన్నట్టుగానే పార్టీ భావించింది. దట్టు హైదరాబాద్ గోషామహల్ అంటే అర్బన్ ఏరియా కాబట్టి బీజేపీ వైపుగా ఎక్కువగా రాజాసింగ్ లేకపోయినా కూడా ప్రజలు మొగ్గు చూపుతారనే ఒక భావనలో అటు బీజేపీ ఉంది. కాబట్టి రాజాసింగ్కి గుడ్ బై చెప్పినట్టు తెలుస్తోంది. అయితే రాజాసింగ్ ప్లాన్ ఏంటి మరి? రాజాసింగ్ ఏ పార్టీలో వెళ్ళాలనుకుంటున్నారంటే హరీష్ రావుతో గతంలో ఆయన చిట్చాట్లో మాట్లాడుతూ అంటే మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ హరీష్ రావుతో రెగ్యులర్గా టచ్లో ఉంటాను, హరీష్ రావు క్లోజ్గా ఉంటాడనేటువంటి మాటలు ఆయన ప్రస్తావించాడు. అంటే ఇటు కాంగ్రెస్ లేదు, బీజేపీ గేట్లు మూసుకుపోయాయి, ఇక మిగిలిందల్లా బీఆర్ఎస్ఏ. ఇక ఏదో కొత్త పార్టీని తీసుకొచ్చి తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసి అప్పటికప్పుడు పార్టీని మళ్ళీ ఇక్కడ డెవలప్ చేసి పార్టీలో ఆయన పొజిషన్ ఏంటి ఇవన్నీ తలుచుకునే బదులుగా ఒకేలా కనుక హైదరాబాద్ నుంచి ఆయన ఒకే ఒక్క స్ట్రాంగ్ పర్సన్గా అంటే ఆ ఐడియాలజీతో స్ట్రాంగ్ పర్సన్గా ఉన్నారు కాబట్టి బీఆర్ఎస్లోకి వెళ్ళినా కూడా అటు బీఆర్ఎస్కి పాజిటివ్ అవుతుందన్న భావనలో బీఆర్ఎస్ కూడా ఉంది. ఇటు రాజాసింగ్ కూడా బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే ఇక కొత్తగా పార్టీని తీసుకురావడం ఇంకే డెవలప్ చేయడం దానికంటే కూడా బీఆర్ఎస్లో తక్కువ ఏముంది, వాళ్ళు కూడా హిందువుల గురించి నేను అందులోకి వెళ్ళి ఫైట్ చేస్తానంటే కానీ బహుశా భావించి ఉంటారు. అందుకే బీఆర్ఎస్లోకి వెళ్ళేందుకు ఆయన అన్ని రకాలుగా కొంత వ్యూహాలు కూడా రచిస్తున్నట్టుగా కొంత తెలుస్తోంది. ఆ రకమైనటువంటి ఒక ఆప్షన్లో ఆయన ఆలోచిస్తున్నారట. సో కొంతమంది కామెంట్ చేశారు ఇక్కడ. నిరంజన్ పర్వత వెల్కమ్ టు బీఆర్ఎస్ రాజాసింగ్ గారు అని కామెంట్ చేశారు. ఇక ముదావత్ శివకుమార్ బీఆర్ఎస్కి వెళ్ళాలంటున్నారు. శ్రీ రామోజు సుధాకర్ బెటర్ టు జాయిన్ బీఆర్ఎస్ అంటున్నారు. భరద్వాజ్ బీఆర్ఎస్ అంటున్నారు. సో మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. మళ్ళీ నేను ప్రతినిధి మా శ్రీధర్ దగ్గరికి వెళ్తాను. శ్రీధర్, సో ఏంటి ప్రజెంట్ ఆయన శివసేన మీరు అంటున్నట్టుగా మహారాష్ట్ర నుంచి కూడా తనకు ఆహ్వానం అందుతోంది. శివసేన ఇతరత్ర పార్టీలు కూడా తను ఆహ్వానిస్తున్నాయి. కానీ ఆ పార్టీలని కొత్తగా ఇక్కడికి తీసుకురావాలి. రాజాసింగ్ చరిస్మా వర్కౌట్ అయితే కావచ్చు, కానీ అది రాష్ట్ర వ్యాప్తంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతుందనంటే మాత్రం ఈ ఐడియాలజీ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలకు వెళ్తుందనంటే మాత్రం మనం చెప్పలేం. కాబట్టి అంతా శివసేన లాంటి కొత్త పార్టీలోకి ఆయన వెళ్ళే అవకాశం కంటే కూడా బీఆర్ఎస్ని చూస్ చేసుకునే అవకాశం లేదంటారా? బీఆర్ఎస్ పార్టీ ఎంత మేరకు ఆయన్ని అప్రోచ్ అవ్వచ్చు? డెఫినెట్ గా మన అటు బీఆర్ఎస్ పార్టీ రాజాసింగ్ కానీ రాజాసింగ్ వైపు బీఆర్ఎస్ పార్టీ వైపు కానీ మొగ్గు చూపితే మాత్రం రాజాసింగ్ కు సంబంధించినటువంటి అంశంలో పార్టీ కాస్త ఆచి చూసి అడిగేయాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. ఎందుకంటే బీఆర్ఎస్ కు సంబంధించి సెక్యులర్ పార్టీ అంటే అందరి రాజాసింగ్ హిందుత్వ ఎజెండాతో వెళ్ళేటువంటి వ్యక్తి కాబట్టి మరి బీఆర్ఎస్ ఒకవేళ ఆయన పార్టీలోకి తీసుకుంటే మరి ఇతర సంబంధించినటువంటి వర్గం వారు ఎవరైతే ఉంటారో ఆయన వ్యాఖ్యలు కాస్త ఒప్పించే విధంగా ఉంటాయి. కాబట్టి ఇటువంటి అన్ని దృష్టిలో పెట్టుకొని గతంలోనే రాజాసింగ్ తనకు ఏ పార్టీ కూడా సూట్ అవ్వదు, తెలంగాణలో ఉన్నటువంటి పార్టీ అసలే సూట్ అవ్వదు అని చెప్పినటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. కాబట్టి మరి రాజాసింగ్ కు ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ఇందాక మీరు అనాలిసిస్ చేసినట్టు బీఆర్ఎస్ ఒకటే అయినప్పటికీ ఆయనకు సంబంధించినటువంటి ఎజెండా ఏదైతే ఉందో దాన్ని ఎంతో కొంత కట్ చేయాల్సి ఉంటుంది. రాజాసింగ్ ఇక్కడే కాదు అంటే కేవలం తెలంగాణలో రాజాసింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో అటు మహారాష్ట్ర కానివ్వండి, బీహార్ కానివ్వండి, యూపీ కానివ్వండి, దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా కూడా రాజాసింగ్ యొక్క సభకు చాలా కొన్ని వేల మంది కూడా హాజరవుతుంటారు. అటువంటి సభల్ని చూసి కూడా రాజాసింగ్ పార్టీ కంటే కూడా తనకు ఎక్కువ జనాలు వస్తున్నారని ఒకనొక సందర్భంలో ఫీల్ అయినట్టు కూడా పార్టీ నేతలు చెప్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి హిందూ బేస్ పార్టీలో ఉండి హిందూ ధర్మ కార్యక్రమాలకు హాజరైనప్పుడు బెటర్ గానే ఉంటుంది. పార్టీ ఇస్తే మాత్రం ఈ కార్యక్రమాలు ఏ విధంగా ఉంటాయని గతంలో పార్టీ నేతలు ప్రశ్నించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ రాజాసింగ్ నిజంగానే టీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారని కొంతమంది చెప్తున్నటువంటి నేపథ్యంలో అటు వెళ్తే పార్టీ ఆయనను ముందు భరిస్తుందా, ఆయనకు సంబంధించి ఏదైనా కండిషన్స్ పెడుతుందా అన్నది కూడా కొంత చర్చ జరుగుతుంది. మీరన్నట్టుగా అటు మహారాష్ట్రకు సంబంధించినటువంటి పార్టీలో ఎంట్రీ ఇస్తే మాత్రం ఇక్కడ పలుకుబడికి సంబంధించి ఆ పార్టీలు ఇటు తెలంగాణలో అంతంత మాత్రం ఉన్నప్పటికీ కూడా మరి ఆ పార్టీలకు సంబంధించి హిందూ ఎజెండాతో వెళ్తే ఆయనకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఆయన సజావుగా చేసుకునేటువంటి అవకాశం కూడా ఫ్రీడమ్ కూడా ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంకొక అంశం ఈ పార్టీకి సంబంధించి పక్కన పెడితే మాత్రం ఇంకొకటి గోషామాల్కి సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ ఒక్కసారి చూసుకుంటే అక్కడ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి యొక్క హిందుత్వానికి సంబంధించిన వాదులే ఎక్కుంటారు. మార్వాడి సమాజంతో పాటు రాజాసింగ్ లోధి సమాజంతో ఇతరుల చాలా మంది కూడా అటు ఉన్నటువంటి వాళ్ళు హిందువులే ఉంటారు. కాబట్టి మెజార్టీ ప్రజలు హిందుత్వం ఉండడం, హిందుత్వ పార్టీ అయిన బీజేపీ అలాగే రాజాసింగ్ అందరికీ నోటెడ్ కాబట్టి అక్కడ గెలిచాడు. కాబట్టి ప్రస్తుత పరిస్థితిలో రాజాసింగ్ కాకుండా బీజేపీ నుంచి ఎవరు నిలబడ్డా గెలుస్తారని బీజేపీ ఒకవైపు ధీమా వ్యక్తం చేస్తుంటే కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తనను చూసి ఓటేశారని చెప్పి కూడా రాజాసింగ్ గతంలో కూడా కాస్త
ఆయన ధీమాతో ఉన్నటువంటి సిచ్యువేషన్ కూడా చూసాం. కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి రాజాసింగ్ తీసుకునేటువంటి డిసిషన్ అటు బీఆర్ఎస్ లోకి వెళ్తే నిజంగా మళ్ళీ కలిసి వస్తుందా? ఎందుకంటే బీజేపీ నుంచి ఎవరు గెలవనప్పుడు కూడా 2018లో కూడా చూసాం బీజేపీ 119లో 118 సీట్లు ఓడిపోతే గెలిచినటువంటి ఏకైక ఎమ్మెల్యే అది గోషమాల్ నుంచి రాజాసింగ్. కాబట్టి మొన్న గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు కూడా రాజాసింగ్ కూడా ఉన్నారు. కాబట్టి తన సీనియర్ శాసనసభ్యుని మరి పార్టీ అయితే ఆయన రిజిగ్నేషన్ ఆమోదించింది. కాబట్టి రాజాసింగ్ డిసిషన్ డెఫినెట్ గా పార్టీ కూడా ఆలోచిస్తుంది. రాజాసింగ్ వస్తే ఏ పార్టీ అయినా అది బీఆర్ఎస్ కావచ్చు, మరొక పార్టీ ఏదైనా కావచ్చు, రాజాసింగ్ తమ పార్టీలోకి వస్తే పార్టీకి ఎంత లాభం కలుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది అని రాజాసింగ్ కూడా తనకు సంబంధించి వెళ్ళినటువంటి పార్టీకి రాజాసింగ్ వెళ్తే ఆ పార్టీకి సంబంధించి తను ఏ విధంగా గ్రోత్ అవుతాన, పార్టీ వల్ల తన హిందుత్వ ఎజెండాకి ఏదైనా మనుగడకు కష్టంగా ఏదైనా మారుతుందా అన్న అంశంలో కూడా రాజాసింగ్ చర్చిస్తారు. కాబట్టి డెఫినెట్ గా రాజాసింగ్ ఇందాక చెప్పుకున్నట్టు ఈ రోజు రాత్రి కూడా అమర్నాథ్ యాత్రలో కుటుంబంతో ఉన్నారు. కాబట్టి ఆ యాత్ర నుంచి వచ్చాక ఆయన అంచెలతో కూడా కలిసి డిసిషన్ కూడా తీసుకునేటువంటి అవకాశం ఉంది. మెజార్టీగా అయితే ప్రస్తుతం వినిపిస్తున్నటువంటి పేరు బీఆర్ఎస్ లోకి వెళ్తారు. ఆ పార్టీలో కూడా ఆయన కొంత సన్నిహిత వర్గాలు కూడా అందులో ఉన్నాయి. కామెంట్స్ వస్తున్నాయి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్తారు అనేటువంటి చర్చ జోరుగా జరుగుతోంది. కానీ ఏంటి ఆయన ఎమ్మెల్యే పదవి పరిస్థితి ఏంటి? ఎమ్మెల్యే పదవి ఇంకా ఉన్నట్టా లేనట్టా? ఏం జరగబోతోంది అంటే పార్టీ డైరెక్ట్గా ఆయన ఏం చెప్పారంటే కిషన్ రెడ్డి మీరే స్వయంగా స్పీకర్కి లేఖ రాయండి, ఆయన మా పార్టీ సభ్యత్వానికి రద్దు చేయండి, సో ఆయన ఎమ్మెల్యే పదవికి కూడా రద్దు చేయండి అనే రకంగా మీరే లెటర్ రాయండి, మీరే స్పీకర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని చెప్పి ఆయన చివరిగా మాట్లాడి వెళ్ళిపోయారు. సో ఇప్పుడు ఏంటి ఆయన ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తారా? ఉప ఎన్నిక అనివార్యం కాబోతోందా? ఏమన్నా జట్టు రాజాసింగ్ సంబంధించి రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసినప్పటికీ టెక్నికల్ అంశాలు, ఎందుకంటే ఆయన రాజీనామాకు సంబంధించినటువంటి టెక్నికల్ అంశాలను కూడా బీజేపీ పరిశీలిస్తుంది. పార్టీ సింబల్ ఆటోమేటిక్ గా పార్టీ ఆయన రిజిగ్నేషన్ ను యాక్సెప్ట్ చేసింది. కాబట్టి ఆ టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీకి సంబంధించినటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొంత పార్టీ కూడా వాటి మీద కూడా కొంత లీడ్ చేస్తుంది. ఎందుకంటే రాజాసింగ్ పార్టీ రిజిగ్నేషన్ యాక్సెప్ట్ చేసి ఆటోమేటిక్ పోతుందా, లేదంటే లేఖ రాయాలన్నా, లేదంటే రాజాసింగ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎమ్మెల్యేతో రాజీనామా చేయించాలా, లేదంటే పార్టీకి ఆయన వల్ల కాస్త ఎందుకంటే ఆయనకు సంబంధించి కొంత నష్టం జరుగుతుంది. పార్టీ నేతల మీద చేసినటువంటి కామెంట్స్ తో కూడా పార్టీ డెఫినెట్ గా డ్యామేజ్ అవుతుంది. కాబట్టి ప్రస్తుతం ఆయన చేసినటువంటి రిజిగ్నేషన్ కాబట్టి ఓల్డ్ లో పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటి మీద అన్ని అంశాలను కూడా పార్టీ నేతలు ప్రస్తుతం ఒకవైపు పరిగణిస్తున్నారు. సెంట్రల్ పార్టీకి సంబంధించి, ఎందుకంటే రాష్ట్ర పార్టీకి సంబంధించి ఏ డిసిషన్ ఈయన మీద లేదు. సెంట్రల్ పార్టీ నుంచి ప్రస్తుతం కూడా చూసాం నేషనల్ పార్టీ జనరల్ సెక్రటరీ పేరు మీద కూడా ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కాబట్టి నేషనల్ పార్టీ చెప్పినటువంటి డైరెక్షన్ లోనే వెళతాము, ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి, ఆటోమేటిక్ గా ఆయన సస్పెన్షన్ చేసే విధంగా ఒత్తిడి తేవాలన్న అన్ని అంశాలను కూడా పరిశీలిస్తామని చెప్పి మరి రాష్ట్ర నేతలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. ఏదైతేనేముంది రాజాసింగ్ ఎపిసోడ్ కు బీజేపీ అయితే దాదాపుగా 10-11 రోజుల తర్వాత క్లోజ్ చేసిన ఎపిసోడ్ కు సంబంధించి మరి ఒకవేళ ఉప ఎన్నిక అనివార్యం అయితే మాత్రం ఏ విధంగా ఎవరితో అక్కడ పెట్టాలి, ఎందుకంటే ఇందాక హిందుత్వ ఎజెండాతో ఉన్నటువంటి వాళ్ళే అక్కడ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళని కూడా పార్టీ పెట్టేటువంటి అవకాశం ఉంది అని చెప్పొచ్చు. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. మొత్తం మీద ఇంకొంతమంది కామెంట్ చేశారు. ప్రవీణ్ కుమార్ ఏం చెప్తున్నారంటే ఆయన హిందూ వాహిని పార్టీ రాజాబాయ్ అట, తర్వాత హార్టీ వెల్కమ్ టు తెలంగాణస్ పీపుల్స్ పార్టీ బీఆర్ఎస్ అంటూ శ్రీనాథ్ అవతార్ కామెంట్ చేశారు. ఎక్కువ మంది బీఆర్ఎస్ పార్టీలోకి రాజాసింగ్ రాబోతున్నారనేటువంటి చర్చని తీసుకొస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ఈజ్ బెటర్ దాన్ బీజేపీ, వెల్కమ్ టు బీఆర్ఎస్ అని చెప్పి శ్రీకాంత్ కొంపెల్లి కామెంట్ చేశారు. ఇక శ్రీనివాస్ గౌడ్ తల్లా బెటర్ టు జాయిన్ ఇన్ శివసేన, ఎస్ శివసేన అంటూ కూడా చాలా మంది చెప్తున్నారు. కానీ ఇక్కడ శివసేనలో జాయిన్ అవ్వాలనే ఆలోచనతో బహుశా ఆయన కూడా ఉన్నట్టుగా ఉన్నారు. కానీ శివసేన అనేది మహారాష్ట్రలో చాలా పాపులర్గా ఉన్నటువంటి రాజకీయ పార్టీ, అది తెలంగాణ తీసుకురావాలి, తెలంగాణలో దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలి, డెవలప్ చేయాలి, ఆ తర్వాత ఆయన ఎన్నికల్లోకి వెళ్ళాలి. లేదంటే ఒక్కడు ఎమ్మెల్యేగా ఉండే అవకాశం ఉంది, ఒకే ఒక్కడు నాయకుడిగా ఉండే అవకాశం ఉంది. సో శివసేన కంటే కూడా బీఆర్ఎస్ పార్టీ వైపుగానే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారనేది చర్చగా జరుగుతోంది. సో వెరీ గుడ్ రాజాసింగ్ జీ, జాయిన్ ఇన్ బీఆర్ఎస్, దేర్ ఆర్ సమ్ రెస్పెక్ట్ ఇన్ సనాతన హిందూ ధర్మ, జై హింద్ అంటూ రాజీవ్ రామ్ కామెంట్ చేశారు. శ్రీ రామోజీ సుధాకర్ ఆయన ఏం చెప్తున్నారంటే ఇఫ్ హీ మే జాయిన్ ఇన్ బీఆర్ఎస్ హీ విల్ గెట్ బెటర్ పొజిషన్ బీఆర్ఎస్ బికాస్ ఫ్యూచర్ గవర్నమెంట్ విల్ బి బీఆర్ఎస్ అంటూ శ్రీ రామోజీ సుధాకర్ కామెంట్ చేశారు. తర్వాత ముదావత్ శివకుమార్ అట కేసీఆర్ గారి వెంట ఖచ్చితంగా వస్తారు, రాబోయేది పక్కా కేసీఆర్, 2028లో కేసీఆర్ సీఎం పక్కా అని కామెంట్ చేశారు ఆయన. సో కాంగ్రెస్లో చేరిన ఇతర పార్టీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేసి గెలవాలని చెప్పి డర్టీ పాలిటిక్స్ అని కామెంట్ చేశారు. సో విల్ నెవర్ ఓట్ ఫర్ బీజేపీ బికాజ్ రాజాసింగ్ హాజ్ రిజైన్డ్, వరుణ్ రాజ్ కామెంట్ చేస్తున్నారు, నెవర్ ఓట్ ఫర్ బీజేపీ అంటున్నారు. సో రాజాసింగ్ డెఫినెట్గా ఎవరు అనున్నా కాదన్నా
ఆయన ఒక స్పెషల్ గుర్తింపు అయితే సాధించారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, ఆయన హిందుత్వ ఎజెండా పైన, హిందువుల సమస్యలపైన తన గలాన్ని, తన కాంట్రవర్సీ మాటల్ని ఏకంగా దేశవ్యాప్తంగా కొంత ఫ్యాన్ బేస్ని సంపాదించుకున్నారు. ప్రస్తుతానికి బీజేపీతో రాజాసింగ్ యొక్క ఆ కలయిక లేకుండా రాజాసింగ్ యొక్క ప్రయాణం బీజేపీలో ఇక శకం ముగిసింది. మరి కొత్తగా ఆయన ఎటువంటి రాజకీయ ఎత్తుగడతో ముందుకు వెళ్ళబోతున్నారు, రాజకీయాల్లో ఉంటారా లేదా, ఎమ్మెల్యే పదవికి ఏంటి, కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. సో ఒకవేళ కనుక ఆయన చేరాలనుకుంటే ఏ పార్టీలో చేరితే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.